హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం చింతాకు పప్పు చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందాము. ఇంకా బాగా వాష్ చేసుకుందామండి. 2 నుంచి 3 సార్లుగా బాగా వాష్ చేసుకుందాం. తగినన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నానంటే కందిపప్పు కడిగేటప్పుడు పైన తెల్లగా వస్తుంది కదా, ఆ పొట్టంతా పోతుంది. పప్పు చాలా బాగా అవుతుందండి. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మనము వాటర్ వేసుకుందాము. ఇంకా మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం కదండి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక చింతాకు ఒక చిన్న కప్ అంతా తీసుకోండి. ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఈ విధంగా వేసుకోండి. ఇంకా మనము తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు పొడుగ్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా ఇది కారం ఎక్కువగా ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలు నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ లేకపోతే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. తగినన్ని పసుపు వేసుకుందాము. ఇంకా అలానే చిటికెడంతా 4 నుంచి 5 తెల్లగడ్డలు పొట్టు తీయకుండా వేసుకోండి. అలానే చిన్న సైజ్ అంతా టమాటా వేసుకుందాము. ఇంకా అలానే తగినంత కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇంకా అలానే చిటికెడంతా నూనె కూడా వేసుకుందాం. నూనె ఎందుకంటే పొంగకుండా ఉంటుందని చిటికెడంతా నూనె వేసుకుందాము. ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి అలానే విజిల్ పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. పప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. ఇంకా 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత విజిల్ వచ్చేస్తుందండి. వేడి మీదనే విజిల్ తీయకండి. చూడండి, ఇంకా మనం విజిల్ తీసుకొని పప్పు ఆకు ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి, మూత తీసి చూడండి, ఆకు పప్పు బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనము దాంట్లో ఉన్న రసం అనేది తీసుకుందామండి. ఒక బౌల్లో పప్పులో రసం తీసుకుంటున్నాను. అంటే రసం ఉన్నా కూడా రుబ్బుకోవచ్చు. అంటే రసం తీసి రుబ్బుకుంటే పప్పు అనేది బాగా మెనుగుతుంది అనేసి, అంటే రుబ్బుకోవచ్చు అనేసి ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. రుబ్బుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనము చిటికెడంతా ఉప్పు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. చింతాకు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా మనము మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ పప్పు అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఏదైతే రసం తీసామో ఆ రసం అనేది వేసుకుందామండి. మీకు చిన్నపిల్లలు ఉంటే రసం కావాలనుకుంటే రసం కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే రసం తీయలేదండి, పప్పు బాగుండదనేసి. ఈ విధంగా పలుచగా రుబ్బుకున్నారంటే చేసుకుంటే కొంచెం చల్లారంగా గట్టిపడుతుందని, అందుకని నేను పల్సా చేశాను. ఉప్పు కారం సరిపోయాయో లేవో చూసుకోండి. ఈ విధంగా పల్సా చేసుకున్నారంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి. చూడండి, ఇంకా నేను ఉప్పు కారం సరిపోయలేవో చూస్తున్నాను. నా కొలతలతో అయితే సరిపోయాయి. ఇంకా ఒక బౌల్ తీసుకొని చిక్కాకు పప్పు సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం పోపు వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పలుసగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు తక్కువగా వేసుకుని ఆకు ఎక్కువ వేసుకోనండి. ఇంకా మనం పోపు వేసుకుందాం. పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్ కట్ చేసుకొని 3 తెల్లగడ్డలు దంచుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలానే చిటికెడంతా 2 నుంచి 3 తెల్లగడ్డలు దంచుకొని వేసుకుందాము. అలానే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఒక 5 నిమిషాలు అయితే వేగిపోతాయండి. చిటపట అంటూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. ఇంక ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం చింతాకు పప్పు ఏదైతే రుబ్బుకున్నామో దాంట్లోకి మనము పోపు అనేది వేసుకుందామండి. చూడండి, పప్పు మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. చింతాకు పప్పులో ఖచ్చితంగా పోపు అనేది వేసుకోవాలండి. చాలామంది పోపు వేయరు. ఇది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చింతాకు అంటే చింతపండు బాగా రాలుపుతూ ఉంటారు. ఆకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎంతో రుచికరమైన చింతాకు పప్పు అని ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.